ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 10 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, భగవంతుడు మీ స్నేహితుడు, రావణుడు మీ శత్రువు. అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుణ్ణి తగిలబెడతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేక మంది నుండి ఆశీర్వాదాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి? సమాధానము: ఎవరైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రముగా తయారై ఇతరులను కూడా తన సమానంగా తయారు చేస్తారో వారికి అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు ఒకే ఒక్క శ్రీమతమును ఇస్తున్నారు. పిల్లలు, ఏ దేహదారులను స్మృతి చెయ్యకండి, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని. పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థము ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేశారు. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి ఉండదు. ముఖ్యమైన విషయము ఆత్మ. నేను ఆత్మను, శరీరమేమో నాది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. ఆత్మ కనిపించేది కాదు, శరీరం కనిపిస్తుంది. అదేవిధంగా ఓ గాడ్ ఫాదర్ అని పిలువబడే ఆత్మల తండ్రి కూడా ఈ స్థూలమైన కనులకు కనిపించేవారు కాదు. కానీ వారిని తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఆత్మలమైన మనమంతా సోదరులము. శరీరంలోకి వచ్చినప్పుడు వీరు భాయి అంటే సోదరులు అని, వీరు సోదరులు అని అంటారు. ఆత్మలేమో అంతా సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. శరీరమున్న సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే. వారిని కళ్ళతో చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఒకప్పుడు సత్యయుగ నూతన ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఉండేది కలియుగి పాత ప్రపంచము. ఇప్పుడు ఇది పరివర్తన చెందుతుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కదా. పాత ఇల్లు పడిపోతే కొత్త ఇల్లు కడతారు. అదేవిధంగా ఈ పాత ప్రపంచం కూడా సమాప్తం కానున్నది. సత్యయుగం తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలు తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా వస్తుంది. సృష్టిలోని చరిత్ర, భూగోళాలు పునరావృతమవుతాయి. సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సూర్యవంశము, చంద్రవంశములు ఉంటాయి. వాటిని లక్ష్మీనారాయణల వంశము, సీతారాముల వంశము అని అంటారు. ఇది సులభమే కదా అర్థం చేసుకోవడం. మళ్ళీ ద్వాపర కలియుగాలలో వేరే ధర్మాలు వస్తాయి. పవిత్రముగా ఉన్న దేవతలు అపవిత్రమైపోతారు. దీనిని రావణ రాజ్యము అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము మళ్ళీ తగులబెడుతూనే ఉంటారు. కానీ రావణుడు కాలిపోడు. మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ చాలా పెద్ద శత్రువు. అందుకే రావణుణ్ణి తగలబెట్టే ఆచారం ఏర్పడింది. భారతదేశానికి నెంబర్ 1 శత్రువు ఎవరు? తరువాత నెంబర్ 1 మిత్రుడు, సదా సుఖమునిచ్చేవారు ఖుదా. ఖుదాను స్నేహితుడు అని అంటారు. ఖుదా దోస్తీ యొక్క కథ ఉంది కదా, దీనిని గురించి చెప్తారు. కాబట్టి ఖుదా ఏమో స్నేహితుడు, రావణుడేమో శత్రువు. స్నేహితుడైన ఖుదాను ఎప్పుడూ కాల్చరు. రావణుడు శత్రువు. అందువలన 10 తలల రావణుణ్ణి తయారు చేసి ప్రతి సంవత్సరము తగలబెడతారు.
గాంధీజీ కూడా మనకు రామరాజ్యం కావాలి అని అనేవారు. రామరాజ్యంలో సుఖము, రావణ రాజ్యంలో దుఃఖము ఉంటుంది. ఇప్పుడు కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నది ఎవరు? పతిత పావనుడైన శివుడు, సర్వాత్మలకు తండ్రి. బ్రహ్మ ఏమో దాదా. దాదా సదా సంతకం కూడా బాబ్దాదా అని చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా అందరి వాడిగా అయిపోయారు. ఇతనిని యాడమ్ అని కూడా అంటారు. అతన్ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుష్య సృష్టిలో ఇతను ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు రచింపబడతారు. ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఇతనిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మనుష్య సృష్టిలో పెద్దవాడు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు. ఇతను సాకార బాబా, శివ్ బాబా, నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన మనుష్య సృష్టిని రచిస్తారు అనే మహిమ కూడా ఉంది. ఇప్పుడు ఇది మీ పాత శరీరము, ఇది పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుని అసురీ ప్రపంచం సమాప్తమైపోతుంది. అందుకే మహాభారత యుద్ధం జరుగుతుంది. తరువాత సత్యయుగంలో శత్రువైన రావణుణ్ణి ఎవ్వరూ కాల్చరు. రావణుడు ఉండనే ఉండడు. దుఃఖ ప్రపంచాన్ని తయారు చేసినవాడు రావణుడే. ఎవరి వద్ద ఎక్కువ ధనం ఉందో, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో వారి స్వర్గంలో ఉన్నారని కాదు. కోట్ల కొలిది ధనం ఉన్నా అంతా మట్టిలో కలిసిపోతుంది అని తండ్రి అంటున్నారు. నూతన ప్రపంచంలో మళ్ళీ కొత్త గనులు, నిధులు బయటపడతాయి. వాటి ద్వారా నూతన ప్రపంచంలో భవనాలన్నీ తయారు చేయబడతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వవలసి ఉంది. మనుషులు భక్తి చేసేదే సద్గతి కొరకు అని తండ్రి తెలియజేస్తున్నారు. మమ్మల్ని పావనం చెయ్యండి, మేము వికారులుగా అయిపోయాము అని వేడుకుంటూ ఉంటారు. వికారులను పతితులు అని అంటారు. సత్యయుగంలో ఉండేవారు నిర్వికారులు, సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారానే జన్మిస్తారు. అక్కడ వికారాలు ఉండవు, అలాగే దేహాభిమానం కూడా ఉండదు. కామము, క్రోధము ఇలా 5 వికారాలు ఉండవు. అందువలన అక్కడ ఎప్పుడు కూడా రావణుణ్ణి కాల్చడం అనేది జరగదు. ఇక్కడేమో రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్రులుగా అవ్వండి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రముగా ఉంటారో వారే తండ్రి మతమును అనుసరించి విశ్వ చక్రవర్తి పదవిని వారసత్వంగా పొందుకోగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఇప్పుడున్నది రావణ రాజ్యము. ఇది సమాప్తం అవ్వనున్నది. సత్యయుగి రామరాజ్యం స్థాపన అవుతుంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. సత్యయుగంలో కూడా రాజధాని ఢిల్లీలోనే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో ఢిల్లీ ఫరిస్తాన్గా అంటే స్వర్గంగా ఉండేది. ఢిల్లీనే సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా క్యాపిటల్ ఢిల్లీనే. రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధాని. కానీ రామరాజ్యంలో వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. అపారమైన సుఖము ఉండేది. మీరు విశ్వరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ ఇస్తాను, మీరు నా మతమును అనుసరించండి. శ్రేష్టముగా అవ్వాలి అంటే కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఈ దేహదారిని స్మృతి చెయ్యకండి అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా కంఠహారముగా అయి తరువాత విష్ణుమాలలోకి వెళ్ళిపోతారు. మాలలో పైన నేను ఉన్నాను,
తర్వాత బ్రహ్మ సరస్వతులు ఇరువురు ఉన్నారు. వారే సత్యయుగములో మహారాజా మహారాణులుగా అవుతారు. తర్వాత నెంబర్ వారీగా సింహాసనం పైన కూర్చునే వారంతా మాలలో ఉంటారు. నేను ఈ భారతదేశాన్ని బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే శ్రమ చేస్తారో వారి స్మృతి చిహ్నము తయారవుతుంది అని తండ్రి అంటున్నారు. అది రుద్రమాల, ఇది విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది, విష్ణుమాల మనుష్యులది. ఆత్మలు ఉండే స్థానము నిరాకార పరంధామము. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఆత్మ అండము వలె లేదు, ఆత్మ ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మలమైన మనందరం కూడా స్వీట్ హోమ్లో ఉండేవాళ్ళము. ఆత్మలమైన మనందరం కూడా తండ్రితో కలిసి అక్కడే ఉంటాము. అది ముక్తిధామము. ముక్తిధామానికి వెళ్ళాలి అని మనుషులందరూ కోరుకుంటారు కదా, కానీ ఒక్కరు కూడా వాపసు వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. అంతవరకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తూనే ఉంటారు. మీరు తయారైతే పైన మిగిలి ఉన్న ఆత్మలన్నీ కూడా క్రిందికి వచ్చేస్తాయి. తర్వాత సమాప్తమైపోతుంది. మీరు వెళ్ళి నూతన ప్రపంచంలో రాజ్య పాలన చేస్తారు. మళ్ళీ నెంబర్ వారీగా చక్రం తిరుగుతుంది. పాటలో కూడా విన్నారు కదా, చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది అని. ఇప్పుడు భారతవాసీలు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు. మళ్ళీ వారు స్వర్గవాసులుగా అవుతారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. చాలా కొద్దిగానే తెలపాలి. తండ్రి మరియు వారసత్వము ఈ రెండు పిల్లలకు లభిస్తాయి కదా. తండ్రి లభించారు, వారసత్వం కూడా లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాను. మీరు 84 జన్మలు అనుభవించి ఇప్పుడు పతితులుగా అయిపోయారు. పతితులుగా చేసింది రావణుడు. మళ్ళీ పావనంగా చేసేది ఎవరు? భగవంతుడు కదా. వారిని పతిత పావనుడు అని అంటారు. మీరు పతితుల నుండి పావనముగా, పావనుల నుండి మళ్ళీ పతితముగా అయిపోతారు. ఈ మొత్తం చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. అందుకొరకే వినాశనం నిర్ణయమై ఉంది. శాస్త్రాలలో బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అని అంటారు. ఇప్పుడు ఏ బ్రహ్మలో తండ్రి కూర్చుని వారసత్వం ఇస్తున్నారో ఆ బ్రహ్మ కూడా శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మలందరికీ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు. మనుషులను మనుష్యుడు పావనంగా చెయ్యలేడు. దేవతలు ఎప్పుడూ కూడా వికారాల ద్వారా జన్మించరు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు కదా. తండ్రి ఎంతో మంచి రీతిగా భాగ్యం మేలుకునే విధంగా అర్థం చేయిస్తున్నారు. మనుషుల భాగ్యాన్ని మేలుకొల్పేందుకు తండ్రి వస్తారు. అందరూ పతితులుగా అయ్యి దుఃఖితులుగా ఉన్నారు కదా. త్రాహి త్రాహి అనే దుఃఖముతో అలమటిస్తూ వినాశనమైపోతారు. అందువలన తండ్రి అంటున్నారు, త్రాహి త్రాహి అని అనేందుకు ముందే బేహద్దు తండ్రి అయిన నా నుండి వారసత్వం తీసుకోండి. ఈ ప్రపంచంలో మీరు చూసేదంతా సమాప్తమైపోతుంది. భారతదేశ అవనతి, భారతదేశ ఉన్నతి ఇదే ఆట. ప్రపంచ ఉన్నతి స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారో అది కూడా మనకు తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. భారతదేశ ఉన్నతి అంటే దేవతల రాజ్యము, భారతదేశ అవనతి అంటే రావణ రాజ్యము. ఇప్పుడు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది ఎంత సులభమో చూడండి. ఇది మనుషులను దేవతలుగా తయారు చేసే విద్య. ఇది కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఏ ధర్మంలో ఎప్పుడు వస్తారో తెలియజేస్తున్నారు. ఇతర ధర్మాలన్నీ కూడా ద్వాపర యుగం తరువాతనే వస్తాయి. ఆ ఆత్మలు మొదట సుఖము తర్వాత దుఃఖమును అనుభవిస్తారు.
ఈ చక్రం అంతటి యొక్క జ్ఞానాన్ని, బుద్ధులు మీరు నిలువ చేసుకోవాలి అంటున్నారు బాబా. దాని వలన మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కేవలం అల్ఫ్ మరియు బేలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశనం తప్పకుండా జరిగే తీరుతుంది. ఎంత హంగామా జరుగుతుంది అంటే విదేశాల నుండి వాపస్ కూడా రాలేరు. అందువలన తండ్రి తెలియచేస్తున్నారు, భారత భూమి అన్నింటికంటే చాలా చాలా ఉత్తమమైనది. చాలా తీవ్రమైన యుద్ధం మొదలవుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా రావడం కష్టమవుతుంది. భారత భూమి అన్నింటికంటే చాలా ఉత్తమమైనది. ఇక్కడే తండ్రి కూడా అవతరిస్తారు. అందుచేత శివ జయంతి కూడా ఇప్పుడు జరుపుకోబడుతుంది. కేవలం కృష్ణుని పేరు వేసినందువలన మహిమంతా సమాప్తమైపోయింది. మనుష్యులందరి ముక్తిదాత ఇక్కడికే వచ్చి అవతారాన్ని తీసుకుంటారు. శివ జయంతిని కూడా ఎక్కడ జరుపుకుంటారు? గాడ్ ఫాదరే స్వయంగా వచ్చి ముక్తిని ఇస్తారు. అందువలన అటువంటి తండ్రికి నమస్కరించాలి. వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి భారతదేశంలో వచ్చి అందరినీ కూడా పావనముగా తయారు చేస్తారు. అందువలన ఇది అన్నింటికంటే చాలా గొప్ప తీర్థస్థానము. అందరినీ దుర్గతి నుండి విడుదల చేసి సద్గతినిస్తారు. ఇది తయారైన డ్రామా. ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు, మన బాబా ఈ శరీరం ద్వారా ఈ రహస్యాన్ని తెలుపుతున్నారు. ఆత్మలమైన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే మురికి వదిలిపోతూ ఉంటుంది. మీరు పవిత్రముగా ఈ తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రముగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేశారు అనుకోండి, అప్పుడు వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. అందుకే సెకండులో జీవన్ముక్తి అని మహిమ కూడా చేయబడింది. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరించి పవిత్రముగా అయ్యి ప్రతి అడుగు కూడా తండ్రి మతంపై నడిచి విశ్వచక్రవర్తి పదవిని తీసుకోవాలి. తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యి చదువు సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానముగా తయారు చేయు సేవ చేసి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి. ఈరోజు వరదానము, కళ్యాణకారి వృత్తి మరియు శుభచింతక భావము ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తముగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. ఎవరైతే అందరి పట్ల కళ్యాణకారి వృత్తి మరియు శుభచింతక భావము ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే కింద పడేసేందుకు ప్రయత్నం చేసినా, మనసును విచలితం చేసినా, విఘ్న రూపముగా అయినా కూడా మీకు వారి పట్ల సదా స్థిరమైన శుభచింతక భావము ఉండాలి. విషయాల కారణంగా మీ భావం మారిపోకూడదు. ప్రతి పరిస్థితిలో వృత్తి మరియు భావము యథార్థంగా ఉంటే మీ పైన వారి యొక్క ప్రభావం కొంచెం కూడా పడదు. అప్పుడు ఏ వ్యర్థ విషయాలు కనిపించవు. సమయము పొదుపు అయిపోతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్, సంతుష్టత జీవితానికి అలంకారము. అందువలన సంతుష్టమణులుగా అయి సంతుష్టంగా ఉండండి. అందరినీ సంతుష్టపరచండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ,
ఏకమతము అనగా ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేసేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నతను ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలు చూడండి. లోపాలనేవి అసలు ఏమాత్రం చూడకండి. ఎలాగైతే చంద్రుడు లేక సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దానిని చూడకూడదు, చూస్తే గ్రహచారం కూర్చుంటుంది అని అంటారో, అలా ఎవరిదైనా లోపము కూడా గ్రహణం వంటిదే. దానిని ఎప్పుడూ కూడా చూడకండి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.